మళ్ళీ వర్కింగ్ బడ్జెట్ ల్యాండ్ నుంచి వస్తున్నాయి. ఈ 90 లక్షలు పెట్టి సిల్ట్ 19 లక్షలు పెట్టి సిల్ట్ ఆడొస్తున్నాయి. ఈ డీజిల్ జనరేటర్ దీనికి డబ్బులు ల్యాండ్ నుంచి వస్తున్నాయి. దీనికి డబ్బులు లేవంట తెచ్చా, మిగతా అన్నింటి డబ్బులు ల్యాండ్ తెచ్చా. మీరు చెప్పినట్ల ఏ కూటమితో ఏమో మీరు కుమ్మక్కైనా నిలబడ్డారు. మాకైతే ఒకటే కనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ హయాంలో జరుగుతుంది కాబట్టి ఆయన నిలబెడుతున్నారు. మరి ఆయనకు ఏం సమస్య ఉందనేది చెప్పాలి కదా తెచ్చా. సింపుల్ గా చెప్తున్నారా తెచ్చా, నేను ఎక్కించుకోను, బడ్జెట్ లేదు. ఏ రాజకీయాలు ఆపాదించారని దయచేసి, ఎందుకంటే రాజకీయ పరంగా మేము ఎప్పుడు పోవడం లేదు. మాటగా చెప్తారు తెచ్చా, సారీగా ఉన్నారు తెచ్చ. పేపర్ వచ్చింది, ఇంటర్నెట్ రిపోర్ట్ రాసిన తర్వాత చేయాలని అంటారు. ఇదే కౌన్సిల్లో నేను ఫస్ట్ ఎమ్మెల్సీ గారు సభకు వచ్చిన సభలోనే నేను చెప్పినా తెచ్చలేదు. పేపర్లో ఒకటి వచ్చింది సార్, ఇది అందుకే కొన్ని వాయిదా వేద్దాము షాపుల విషయము అని చెప్పేసి. ఏమంటే తెచ్చా, సాక్షాత్తు కౌన్సిలర్ సార్ మీకు చెప్పే సిగ్గుచేటు. మేము అంశాలు వాయిదా వేస్తాం సార్ 4 షాపులకు సంబంధించి. మీ సమస్యలు ఒకసారి వేస్తాము, ఆ తర్వాత నెలలో ఒకసారి వాయిదా వేస్తాం సార్. వాయిదా వేసిన అంశాలు సార్ మళ్ళీ తర్వాత నెలలో సార్ డిసెంబర్ నెలలో ఆర్డర్ కాపీలు ఇచ్చినారు సార్. మేము మా సోదరుడు బయలుదేరి మదర్ ఇద్దరు లేచి ఇదే మీడియా సాక్షిగా వాయిదా వేస్తాం సార్. అప్పుడు మా సహసోదరు అని అక్క కూడా లేచి ఎట్లా వాయిదా వేస్తారు, ఎక్కువగా అన్నారు అని అంటే, లేదు ఇట్లా అబ్జెక్షన్ వచ్చింది, దీని గురించి డిస్కస్ చేయాలని చెప్పి మేము వాయిదా వేసిండే అంశాన్ని పాస్ చేసినారు సార్, వర్క్ ఆర్డర్ ఇచ్చినారు సార్. ఏ రకంగా ఇస్తారు సార్ అంటే మీకు ఇష్టం వస్తే పాస్ చేశారు సార్. ఎవరు పాస్ చేశారు? మినిట్స్ ఎవరు రాస్తారు సార్? మినిట్స్ ఎవరు రాస్తారు? మినిట్స్ మీరు రాస్తారు, సంతకం పెడతారు. చైర్మన్ గారు నిశాన్ని కాదు కదా సార్, చైర్మన్ గారు నిశాన్ని కాదు కదా. అంటే మీరు నిశానా సార్? అంటే సార్ ఇప్పుడు నేను తప్పు చేస్తాను, నువ్వు అంగీకరిస్తావా? ఎవరు? నీవు కమిషన్ అంగీకరిస్తావా? ఒక కమిషన్ సుప్రీం మీరు అంగీకరిస్తారా? మీరంటే మీరు అండర్స్టాండింగ్ మీద చైర్పర్సన్ మీరు మీటింగ్గా వాయిదా వేసిన అంశాన్ని ఏ చట్టం చెబుతుంది? మీకు ఏ అధికారం నుండి మీరు ఇట్లా మిడికి ముక్కలా వాయిదా వేసిన అంశాన్ని మళ్ళీ పేపర్ అజెండాలో పెట్టి 30 నిమిషాల్లో వాళ్ళు ఆర్డర్ పెట్టుకుని మీరు ఆమోదనగా మరి ఆర్డర్ పంపిస్తారా? మీరు కోర్టు మేము వాయిదా వేసిన అంశాలేమో సభలో చెప్పినాము. సార్ చేయండి విన్నారు, మేడం సైన్ చేసిందని చెప్తున్నారు. సార్ బాధ్యత ఉందో లేదా సార్ అడగడం? అదే మేడం ఆ రోజు కౌన్సిలర్ తీవ్రంగా చేసి దాన్ని ఖండించినారు, దాన్ని అబ్జెక్షన్ చేసినారు. మీరు సంతకం చేయకూడదని మేడం చెప్పింది. ఆయన చేయలేదు, కూర్చొని ఇప్పుడు ఏమంటారు సార్? చైర్మన్ సంతకం చేస్తే అని చెప్తా అంటారు. చైర్మన్ సంతకం చేస్తేనేమో మేము పని చేస్తామని సారే చెప్తున్నారు. మరి మేము సాక్షాత్ కౌన్సిలర్ రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని సైన్ చేసింది మేడము, దాన్ని మాకు ఎండార్స్మెంట్ ఇవ్వకుండా కనీసం మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే కౌన్సిల్ గానే ఎండార్స్మెంట్ ఇవ్వాలి సార్. నేను ఎక్కించుకోలేను, నాకు బడ్జెట్ లేదు అని. పోనీ నెక్స్ట్ డే కదా మీరు కలెక్టర్ గారికి లెటర్ పెట్టారా? అదే పెట్టలేదు. మీరు మీ డ్యూటీ మీరు చేయకుండా ఎంతసేపు కౌన్సిల్ ఏదో సామాన్యులు కరెక్ట్ తీసుకుంటే బాగలేదు. ఏం సార్ మా మీద ఆపాదించదు ఇవన్నీ? మీ ఇష్టం వచ్చినవేమో చైర్మన్ గారు సంతకం చేయకుండా చేసినారంటారు, మీకు ఇష్టం లేదేమో చైర్మన్ సంతకం చేస్తే చేయరా సార్ మీరు? ఒకటి ఇక్కడ చెప్పుకోవాలా, ఎందుకంటే నాకు 9వ తారీఖు మా మిసెస్ బాగలేక నేను దాదాపు 2 రోజులు సెలబెట్టాను. ఆ మధ్యకాలంలో టైం అంతా గడిచిపోయింది సార్. ఇన్ఛార్జ్ ఎవరు మన కమిషనర్ గారు పెట్టారు మన సార్ని, ఆయన చేయొచ్చు కదా సార్. సార్ ఒకటి ఫెయిల్యూర్ ఆఫ్ మున్సిపాలిటీ డూయింగ్ ఇట్స్ అడ్మినిస్ట్రేషన్ సార్. మీరు అడ్మినిస్ట్రేషన్ చేయకుండా, మీరు యాక్ట్ ప్రకారం ఉండే ప్రకారం చేయకుండా మీరు ఎట్లా సార్ మమ్మల్ని నిందిస్తారు? మీరు నిందిస్తున్నారు సార్. మీరు చెప్తున్నారు కమిషనర్ నిజాయితీగా నిలబెట్టినాడు సార్. ఇదే అధ్యక్ష ఆ రోజు మేము ఆపుతున్నాం అధ్యక్ష షాప్. ఆ రోజు పేపర్లో వచ్చింది అధ్యక్ష, పేపర్లో వచ్చింది సార్ గారికి ఇష్టం అని చెప్పేసి వర్క్ ఆర్డర్ ఇచ్చినారు అధ్యక్ష.
ఈ రోజు ఈ సార్ గారికి ఇష్టం లేదు కాబట్టి పేపర్ వచ్చింది ఆపినాను అంటారు అధ్యక్ష. మరి ఆ రోజు పేపర్ వచ్చింది కదా అధ్యక్ష, నాన్నప్పుడు ఎందుకు ఆర్డర్ పాస్ చేసినారు అధ్యక్ష? ఎందుకు ఇచ్చారు అధ్యక్ష? పేపర్లో నీకు ఎంక్వైరీలో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు అధ్యక్ష? అంటే నీకు ఇష్టం ఉండేదేమో నీ ఇష్టానుసారం చేసుకుంటే పోతావు, నీకు ఇష్టం లేదేమో మాకు అవసరం లేదు, మాకు చైర్మన్ ఏమైనా నిశాలేనా అని మిమ్మల్ని అంటారు అధ్యక్ష. సార్ మీరు క్లియర్ ఎవిడెంట్ ఉంది సార్, ఎవరు చెప్తున్నా కదా మీకు. మేము నిండు సభలో రిజెక్ట్ చేసిండేవి పాస్ చేసినారు, నిండు సభలో చేయమన్నది నా ఎదురు పట్టట్లేదని రిజెక్ట్ చేస్తున్నారు మీరు. సార్ ఇప్పుడు వర్కర్స్ కావాలని ప్రపోజ్ చేశారు, ఏఈలు డీలు ఇంజనీర్ ఎంఏ వాళ్ళకి సంబంధించిన ఫ్యాక్టరీ బట్టి ఎస్టిమేట్ వేసి కౌన్సిల్ కమిషనర్ దృష్టి తీసుకొస్తారు. ఇది కామన్ సబ్జెక్టు ఎవరికైనా తెలిసిందే. ఇంజనీర్ సెక్షన్ వాళ్ళు వర్కర్స్ కావాలి మాకు పలానా షార్టేజ్ ఉండదని చెప్పిన తర్వాత అన్ని తీసుకొచ్చి కమిషనర్ చెప్తారు. కమిషనర్ దాన్ని చూసి ఉందే కానీ వెరిఫై చేసుకున్న తర్వాత ఓకే ఇది ఒకసారి చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్ళి చెప్తాము, చైర్పర్సన్ ఏం చెప్తారు కౌన్సిల్ ఏం చెప్తారు దాన్ని బట్టి మనకు వాళ్ళకి మంది ఏముందని ఇదే విషయం ఏంటి ఏ కమిషనర్ ఏం చెప్తున్నా కానీ జరిగింది. అదే వీళ్ళిద్దరు డిస్కషన్ చేసిన తర్వాత మా దగ్గరకు వచ్చింటారు, మేము కౌన్సిల్కి అజెండాకి వచ్చింటారు, మేము 2-3 సార్లు వాయిదా వేసింటారు. 2-3 సార్లు వాయిదా వేసిన తర్వాత ప్రభుత్వాలు ఒకరు వాయిదా వేసిన తర్వాత మేము రిజర్వ్ చేసింటారు. కానీ అధికారులు మధ్యవర్తులు పెద్ద మంది వార్తకు ఎందుకు జైనింగ్ చేసుకోవాలి, మీరు ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పడతాం, చాలా షార్టేజ్ ఉంది, ప్రజలకు ఇబ్బంది ఉంది, చాలా మంది వర్కర్స్ వర్క్ జరిగిన దగ్గర పంపకం దగ్గర ఎక్కడ చూసినా మనకు వర్కర్ షార్టేజ్ ఉండదు, లైటింగ్ బోర్డింగ్ లో ఇబ్బంది పడతాము, బోరింగ్ బోర్డు అంటే కూడా 2-3 రిపేర్ చేస్తారు, చాలా అందుబాటు మాకు ప్రజలకి పిలిచిన రిపేర్ వచ్చినట్టు అందుబాటులో పోలేకపోతున్నాము, వర్కర్ షార్టేజ్ అని వివరంగా చెప్తారు. ఓకే సార్ అని పాస్ చేసింటారు. పాస్ అయిన తర్వాత దానికి మళ్ళీ డిఎంఏ పంపించేటప్పుడు ఒక ఎస్టిమేట్ వేసేటప్పుడు ఏ సంతకాలు డి సంతకాలు ఎంఈ సంతకాలు చైర్పర్సన్ కమిషనర్ సంతకాలు ఏదైనా ఒక రూల్స్ పరంగా డిఎంఏ ప్రపోజల్ చేస్తాం. ఈ పాస్ అయ్యేటప్పుడు 40 కౌన్సిల్ ఆమోదిస్తే కదా జరిగింది. ఏ ఒక్కరు కాదు కదా, అందరూ తెలిసేది వర్కర్స్ అంత చేసిన తర్వాత డిఎంఏ సార్ ఆయన పర్మిషన్ ఇచ్చినాక స్ట్రిక్ట్ ఇచ్చినారు, మీరు జీతాలు నిలబడ్డది లేబర్ పనిచేస్తే తక్కువ చెల్లించాలి ఇటువంటి యాక్షన్ అంటారు. ఏ యాక్షన్ అది మీరు దాన్ని జైనింగ్ చేసుకోలేక మీరే కూట నాయకులు కుమ్మక్కయ్యి మీరు చైర్మన్ మీ రాజకీయాలు చేయడం వల్ల ప్రజల దగ్గర ఉద్యోగాలు కనుక్కొట్టి వాళ్ళు నిలబెట్టి ఇక్కడ మా ఏమనంటే మా ప్రజలకు ఉద్యోగాలు ఎంతవరకు కరెక్ట్ ఇది మా పని అంటే తెలియకుండా మీకు ఇది బడ్జెట్ లేదన్నప్పుడు ఎస్టిమేట్ వేసినప్పుడు మీ దృష్టి పెట్టే మీరు పెట్టండి, మాకే బడ్జెట్ లేదు సార్ మరి మేము చేయలేము అంటే మేమేమి దాన్ని ఏం చేసుకొస్తాం, మేము దాని మీద ఆలోచిస్తాం. అయినా మీకుండే ఎవరు ఏ చట్టం అయినా కానీ ఏం చేస్తాం సార్ అంబేద్కర్ ఏ చేయమని ఎవరి పరిధిలో ఏ చట్టంలో వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేసుకోవాలి, ఏ ఆఫీసర్ అయినా ఏ ప్రజానికైనా ఎవరికైనా. ఇప్పుడు సార్ ఇండియా ప్రధానమంత్రి సార్ దేశం వెళ్తాడు కానీ న్యాయస్థానం వేయలేడు, కానీ న్యాయస్థానం వేరే అధికారం లేకుండా సార్ ఒక రాష్ట్రపతి ఉంటారు, ఆ రాష్ట్రపతి లేకుండా పెట్టేది ప్రధానమంత్రి. అంటే ఇవన్నీ ఒక చట్టం సార్. ఇవన్నీ ఎట్లుంటాయంటే ఈ కమిషనర్ సార్ ఏదైనా మా మున్సిపాలిటీ యాక్ట్ పరంగా మాకుండే పరిధిలో పనిచేస్తుంటే మీ వ్యక్తి రాజకీయాల కుమ్మకులయ్యి మమ్మల్ని ఇక్కడ ఇక్కడ ఒక పేపర్ ఏమంటే ఇక్కడ వర్కర్స్ డబ్బు ఎక్కువ వర్కర్స్ ఎవరు వసూలు చేస్తారు, ఎవరో ఇండివిజువల్ అది ఇక కమిషనర్ పెడతారంట. కమిషనర్ ప్రపోజల్, కమిషనర్ డిఎంఏ లెటర్, కమిషనర్ సంతకాలు డీ సంతకం అందులో అవేమి లేదంట. మా సంతకాలు లేకపోతుందా సార్? చట్టం మాకు వస్తుందట, మాకుండే పరిధిలో మాకుండే రైట్స్ తో మేము ఆమోదిస్తాం, ప్రజా సమాజం ఇచ్చిన హక్కు మాకు. తర్వాత దాన్ని నడిపించే ఆమోదం పడతారని మీరు మీ ప్రారంభం చేసి మమ్మల్ని కర్తవ్యం ఎంతవరకు ఈ వేరే 50 మంది వర్కర్స్ ఎందుకు అంటే మా పరిధిలో అయిపోతే మీరు వాళ్ళ కదా మీరు ఎక్కుతున్నారానిక ఇవన్నీ రాజకీయాలే కదా, లోపల మాట్లాడతాం సార్. బయట ప్రజలకు మేము పనిచేసినాం, మేము ప్రజలు మీకు వచ్చిన చెప్పిన కౌన్సిల్ అమ్మాయిలే మేము తెలిపినాం, మేమేమి సొంతంగా చేయలేదు. దయచేసి మీకు అధికారం ఒకటి ఇప్పుడు చైర్పర్సన్ ఆమోదించిన తర్వాత సిఆర్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత నిలబెట్టడానికి మీకు ఏ చట్టం ఇచ్చింది కమిషనర్ గారు? కమిషనర్ గారు మీకు ఇచ్చిన చట్టం లేదు, మీరు అడ్మినిస్ట్రేషన్ నడిపేది ఏ చట్టం చెప్తుంది మీకు? ఒక కౌన్సిల్ సభ్యులు ఆమోదించిన తర్వాత నీవు నిలబెట్టి మళ్ళీ కౌన్సిల్ యొక్క నిలబెట్ట అధికారం మీకు ఏం చెప్తుంది? 50 మంది కావాలని ఎప్పుడు సార్ నాకు కౌన్సిల్కి వచ్చింది?
నేను రాకముందు వాయిదా పడిన సబ్జెక్ట్ ఎప్పుడు సార్ డీసార్ ఒక నిమిషం ఉండు. ఇప్పుడు 24/25 నేను రాకముందు జరిగిన అంశం అది. ఫిబ్రవరిలో సార్ నేను రాకముందు ఒకసారి వాయిదా పడిన సబ్జెక్ట్ అది. నేను రాకముందు సార్ సార్ డీసార్ ఎప్పుడు సార్ వచ్చింది? సెప్టెంబర్ 24-23 తారీఖు. సార్ ఫిబ్రవరి నెల 2025 సార్ సబ్జెక్ట్ వచ్చింది. అంతకు ముందే జరిగింది. అంతకు జరగలేదు సార్. సార్, మీరు లేదు సార్, మీరున్నప్పుడే వచ్చింది. మీ సంవత్సరంలో వచ్చినారు జూలై 2024 చెప్పండి సార్. అర్థంగా చెప్పండి. జూలై 2024 ఉందే కూడా తెలుస్తుంది కదా. డిస్కషన్ ఉంది దాని గురించి. ఎందుకంటే జూలై 2024 సార్ మేము అడుగుతుండేది కదా సార్, మీరు ఇప్పుడు బడ్జెట్ లేదు ఈ సంవత్సరం సవరించేయండి, ఎమర్జెన్సీ ఉన్నాయి కదా ఇప్పుడు పనులు. ఎక్కడ మా యూనివర్సిటీ వాళ్ళు ఈ సంవత్సరం మనకు ఖచ్చితంగా నీరు ఉంది అనే రిపోర్ట్ వాళ్ళు ఇవ్వగలిగితే దాని ప్రకారం ఆలోచన సార్ మీరు ఇచ్చిన ఫీజిబిలిటీ నీడు ఉన్నదే సార్ ఇచ్చింది డిఎంఏకి. ఇప్పుడు మాట ఇలాగున్నారు సార్ కండిషన్ అంటే మీకు ఇష్టపడిన కండిషన్ ప్రకారం బడ్జెట్ ఉందా లేదా చూసుకున్న తర్వాతనే ఫండ్స్ అవైలబుల్ పెట్టి అనే దాని మీద పోతున్నాం మేము. సార్ ఇప్పుడు ఫండ్స్ ఎంత లేదు మీకు ఫండ్స్ తర్వాత సార్ నీ దగ్గర 10,000 ఉంటే 10,000 8,000 ఖర్చు పెట్టుకో సార్. నిబంధనలు ఇప్పుడు వచ్చినాయి కొత్తగా. సార్ దాని ప్రకారం వెళ్తున్నాము సార్. ఇంకా కొంతమందికి బిల్స్ పేమెంట్ జరగాల, కొంతమంది కోట్లు పోతున్నారు సార్ గత సంవత్సరం చేసిన వాళ్ళకి ఇంకా సార్ వాళ్ళ పోయి వాళ్ళ బిల్లు పే చేసిన తర్వాత అందుకే క్లియర్ పెట్టండి. వాటిని పెట్టిందే కదా మేము పెట్టిన అర్థం అదే 1 కాదు 2 అనేది ఆ ఉద్దేశంతో పెట్టింది కాదు సార్. వాటిని కూడా ఇప్పుడు ఈ నెల పెట్టినారు కొత్తవి. ఎందుకు పెట్టినారు? బడ్జెట్ పెట్టారు మరి. మేము వార్డు కౌన్సిల్ మా వార్డు మెంబర్లు ఇప్పుడు చైర్మన్ గారు సార్ పెట్టండి సబ్జెక్టు ఖచ్చితంగా ఇది కావాలని వార్డు మెంబర్లు ఒకటి కాంట్రాక్టర్ కి వర్కర్ అయిన తర్వాత బిల్ పేమెంట్ జరగాలి, కానీ వర్కర్లకి ఏదైనా జిల్లా అయితే ఇవ్వాల్సిందే. సార్ 3 నెలలకు కానీ ఇల్లు సార్ మొన్న జీతాలు మీ కౌన్సిల్కే తెలుసు, కావాలి మీ కౌన్సిల్కే తెలుసు. ఏం కారణాలు తెలుసు సార్? సార్ ఇప్పుడు సార్ సార్ అధ్యక్ష ఇంకొకటే సార్ మనం ఇప్పుడు లేబర్ కావాలని ఆలోచన ఎవరికి వచ్చింది చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. లేబర్ కావాలా వాటి సెక్షన్ లోన మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు, శాలరీ ఉన్నది, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు కావాలని ఎవరో ప్రపోజల్ పెట్టినా నాకు చెప్పండి. ఉండదు తల్లి మీరు పర్మిషన్ ఇస్తే అధ్యక్ష 10వ నెలలో 29 అంశం అధ్యక్ష అది ఒకసారి చేయటం లేదు అధ్యక్ష. ఆధునిక పురపాలక సంఘంలో బదులుగా అంటే ఒకరు చనిపోయారు ఉద్యోగస్తులు, వాళ్ళకు బదులుగా వేరే వాళ్ళు ఎక్కడానికి ఆ ఉద్యోగస్తుడు ఎన్ఎస్సీ ఇచ్చినాడు నాకు అధ్యక్షం లేదని చెప్పేసి దానికి సంబంధించిన అంశంలో అధ్యక్ష సార్ ఏమని ఇచ్చారు అధ్యక్ష, ఇదే కౌన్సిల్ సంబంధించి ఇదే అజెండా ప్రిపేర్ చేసిన ఇదే మున్సిపల్ ఎంప్లాయిస్ పై విషయం మేరకు ఆధునిక ప్రభుత్వ సంఘంలో ఇంజనీరింగ్ విభాగం ఎందు ఇప్పుడున్న నాన్ పిహెచ్ వర్కర్లు తక్కువ సంఖ్యలో ఉన్నందున పని భారము కూడా ఎక్కువగా ఉన్నది. వాళ్ళే చెప్తున్నారు జనాలు తక్కువ ఉన్నారు, పని భారం ఎక్కువ ఉంది, ఎక్కించుకుంటామని డిఎంఏలకు లెటర్లు రాస్తారు, అన్ని చేస్తారు. ఎప్పటి వరకు? సెప్టెంబర్ నెల 10వ నెల వరకు రాస్తారు అధ్యక్ష. 10వ నెల నుంచి మరి సడన్ గా ఏ మూడు మారినాయో లేదంటే ఇంకో ఏం జరిగిందో తెలియదు అధ్యక్ష. అప్పుడు 10వ నెల నుంచి మా దగ్గర బడ్జెట్ లేదు అధ్యక్ష. 10వ నెల వరకు వీళ్ళు రాయడం వాస్తవమే, వీళ్ళు చెప్పడం ఇందులో వాస్తవమే. పని ఎప్పుడు ఎక్కువ అధ్యక్ష. నాన్ పిహెచ్ వర్కర్లు తక్కువ సంఖ్యలో ఉన్నందున పని భారం కూడా ఎక్కువగా ఉన్నది. కాబట్టి స్వేచ్ఛ స్థానం కూడా బీపీఎం వ్యక్తులు ఖాళీగా ఉన్న ఆ పోస్టులో నాన్ పిహెచ్ వర్కర్స్ పోస్ట్ నుంచి భర్తీ చేయడం గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆమోదం పంపుటకు కౌన్సిల్ వారి ఆమోదం కొరకు ఉంచడమైనది. అన్ని మీరే ఒప్పుకుంటారు, మీరే పంపిస్తారు. సడన్ గా వచ్చి లేదు బడ్జెట్ లేదు అని అంటే